హలో అందరికీ. ఇవాళ మా కోసం మా మమ్మీ మిక్చర్ ప్రిపేర్ చేస్తుంది. ఎలా చేసిందో మీరే చూసేయండి. 2 కేజీస్ శనగపిండి తీసుకొని 1.5 కేజీ ఏమో బియ్యం పిండి తీసుకుంది. ఒక బేషన్లో 2 మిక్స్ చేసి అందులో తగినంత ఉప్పు, కారం, అల్లం ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి అందులో వాటర్ పోసుకొని మంచిగా పిసికేయాలి పిండిని. పిండి అంత సాఫ్ట్గా ఉండొద్దు, అంత రఫ్గా ఉండొద్దు, మీడియంగా ఉంటేనే బాగా వస్తాయి. ఇక సన్న మిక్చర్ చేసే మెషిన్ ఉంటుంది కదా, అందులో పిండి వేసి ఇలా మంచిగా హీట్ అయిన ఆయిల్లో ఇట్లా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు ఈ ఒత్తే మిషన్ని మీ సైడ్ ఏమంటారు? మేమేమో గిద్దెలు అంటాం. మనం మురుకులు చేసుకుంటాం కదా, అలానే ఇవి కూడా, కానీ అవేమో కొంచెం లడ్డుగా వస్తాయి, ఇవేమో సన్నగా ఉంటాయి అంతే. బాగా బ్రౌన్ కలర్ లాగా కాలినాక పక్కకు తీసేసుకోవాలి. తీసాక మళ్ళీ పక్కన ఆయిల్లో పల్లీలు, కరివేపాకు మంచిగా వేపుకోవాలి. వేపి మిక్చర్లోకి నార్మల్ కారం వేయకుండా ఎల్లిపాయ కారం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఆ కారం మొత్తం చుంచుకున్నాక దాంట్లో ఈ పోపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి.